కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి స్వరం వినిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సీనియర్లను కూరలో కరివేపాకులా లెక్క చేయడం లేదని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి అసమ్మతి రాగం వినిపించారు. పార్టీలో 46 ఏళ్ల నుంచి పనిచేశాం, అసలు మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. టిష్యూ పేపర్ లాగా కనిపిస్తున్నామా, మమ్మల్ని వాడుకొని వదిలేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘారెడ్డిపై నిప్పులు చెరిగారు. పోలీసులు ఎమ్మెల్యే ఇంటి వద్ద కాపలవారీగా ఉన్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే చెబితే కేసు పెడుతున్నారు, వద్దంటే వదిలేస్తున్నారని వివరించారు. ఓ ఎమ్మెల్యేకు పోలీసులు ఇంతలా భయపడ్డం తానెప్పుడూ చూడలేదన్నారు. పెబ్బేరు చిన్న మార్కెట్ చైర్మన్ పదవి అడిగే అర్హత తమకు లేదా అని సూటిగా ప్రశ్నించారు. 46 ఏళ్ళు పార్టీ మోసిన వాళ్ళకు ఓ 2 మండలాల మార్కెట్ యార్డు చైర్మన్ పదవి అడిగే అర్హత లేదా మాకు? అంటే మేము పూర్తిగా పక్కన అంటే మేమేమి టిష్యూ పేపర్లాగా కనబడుతున్నామా? టిష్యూ పేపర్లు అంటే కేవలం వాడుకుంటాం, తుడుచుకొని పడేస్తామనే మాదిరి మేము కనబడుతున్నామా? ఆ మాత్రం పార్టీ సరి చేయకపోతే మాత్రం నాయకుల మధ్య ఈరోజు చాలా ఇబ్బందులు వస్తాయి. నేను ఇన్నిసార్లు ఎమ్మెల్యే ఉన్నా, అఫీషియల్స్ ఇంత భయపడే వాళ్ళు కాదు ఒక ఎమ్మెల్యేకు, ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు. ఇలా పోలీసులు అయితే వాళ్ళ ఇంటి కావలికారులాగా పనిచేస్తున్నారు, పోలీసులు అయితే చాలా అధ్వానం. కేసు పెట్టామంటే పెట్టాలి, వద్దంటే వద్దు, తీసేయమంటే తీసేయాలి. ఏదో ఒక తొట్టి గ్యాంగు వెంబడి తిరిగినంత మాత్రాన మీరు గొప్ప నాయకులు అనుకోండి, బయట వాళ్ళకి ఏమీ విలువ లేదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లోనే అది మొత్తం మన తేటి తెల్లం అయిపోయాయి. 25,000 మెజార్టీ 5,000 ఎందుకు తగ్గుతాయి చెప్పు? నేను అన్ని గ్రామాలు తిరగకపోతే మైనస్లో పోతుండే నియోజకవర్గం అనేటువంటి మాట కూడా నేను సవినిగా మనం చేస్తాం. ఎవరికైనా మంచి చేయండి, కానీ ఇలాంటి తప్పుడు శంకుస్థాపనలు, తప్పుడు ప్రారంభోత్సవాలు. నిన్న సిగ్గుచేటు ఏమంటే తుమ్మల నాగేశ్వరరావు గారిని వనపర్తి నుంచి ఆయన అఫీషియల్ కార్లో పోనీయలే. అఫీషియల్ కార్లో పోతే గోపాల్పేట కాడ వీళ్ళందరూ గుమిగూడినారంట, ఎక్కడ అడ్డగిస్తారని ఓ సాధారణ కారులో తీసుకొని వచ్చినారు. మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారికి కూడా ఎందుకంత అవసరం పడుతుందో నాకు తెలియలేదు. అంటే ఇంత కాంట్రవర్సీ ఉన్నప్పుడు ఎందుకు మేము తర్వాత చేద్దామని ఓ మాట అంటే అయిపోయేది. ఆయన వేరే కార్లో తీసుకొని వచ్చి ఆడదాకా పోతే ఆడి కూడా మేము ఎంబడించి పోయి నేను దిమ్మకు అడ్డంగా నేను కూర్చున్నా. నా స్థాయి, నాకుండే హోదాకు నేను కూర్చోవద్దు, కానీ కూర్చున్నా. మాకంత అర్హత లేదా? ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి రోజు రోజుకు పెరిగిపోతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సీనియర్లను కూరలో కరివేపాకులాగా లెక్క చేయడం లేదని విమర్శిస్తున్నారు చాలా మంది. చిన్నారెడ్డి విషయం తీసుకుంటే కాంగ్రెస్ సీనియర్ నేత తను కూడా తన అసమ్మతి తెలియజేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి సీనియర్లని వాడుకొని వదిలేస్తున్నారని తను వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? సునీత, వనపర్తి కాంగ్రెస్ లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గత కొద్ది రోజులుగా కూడా అక్కడ ఆధిపత్య పోరు కొనసాగుతుంది. కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి, తాజాగా గెలిచినటువంటి ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య వర్గపోరు కొనసాగుతూ ఉంది. ఇద్దరి మధ్య కూడా ఇటు చిన్నారెడ్డికి రాష్ట్ర స్థాయిలో పదవి వచ్చిన తర్వాత ఇంకా ఆధిపత్య పోరు తారస్థాయికి చేరింది. ప్రతి మంత్రి పర్యటన సందర్భంలో కూడా ఇరు వర్గాల మధ్య వర్గ విభేదాలు బయటపడుతూ వచ్చాయి. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వనపర్తి నియోజకవర్గంలో పర్యటించారు. ఆయన పర్యటించినటువంటి సందర్భంలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అయితే ఈ శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు సంబంధించి వనపర్తిలో చిన్నారెడ్డి వర్గంకి ఎమ్మెల్యే మేఘారెడ్డి వర్గానికి మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముందే వీరిద్దరు కూడా ఒకరికొకరు వాగ్వాదం జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు ముందే వీరు తమ నిరసనను చిన్నారెడ్డి వర్గీయులు తెలియజేశారు. ఆయనకు ఒక వినతి పత్రం కూడా అందజేశారు. గోపాల్పేటకు మంజూరైనటువంటి మార్కెట్ యార్డ్ గోదాంని వేరే గ్రామానికి తరలించుకుపోవడాన్ని చిన్నారెడ్డి వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి పర్యటనలో ఆయన వాహనానికి అడ్డుపడి వీరంతా కూడా తమ నిరసనను వ్యక్తం చేశారు. తర్వాత తుమ్మల ఇద్దరిని పిలిపించుకొని మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ఇద్దరు తుమ్మల నాగేశ్వరరావు ముందే తమ అసహనాన్ని వాగ్వాదం జరిగింది. తమ అసహనాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనం 2 రోజుల క్రితం చూస్తాం. అయితే ఆ పరిణామాల తర్వాత చిన్నారెడ్డి తీవ్రమైనటువంటి అసంతృప్తిని వ్యక్తం చేశారు. నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వ్యవహార శైలిపై ఘాటుగా విమర్శలు చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ కూడా
ఎమ్మెల్యేకు అధికారులు ఈ స్థాయిలో భయపడడం చూడలేదన్నారు. ఇక పోలీసుల విషయానికి వస్తే పోలీసులు పూర్తిగా ఎమ్మెల్యే ఇంటి కావలికారులా పనిచేస్తున్నారని, ఎమ్మెల్యే కేసు పెట్టమంటే పెట్టడం, లేదంటే తీసేయడం వంటి పనులు పోలీసు చేస్తున్నారని చెప్పి ఆయన ప్రభుత్వంలో ఒక కేబినెట్ హోదాలో ఉన్నటువంటి ఒక పదవిలో ఉన్నటువంటి ఆయన ఆ పోలీసులు ఇటు అధికారుల వ్యవహార శైలిపై తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఎమ్మెల్యే కూడా తన పంతాను మార్చుకోవాలని, ఇటువంటి దొంగ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయాల్సినటువంటి అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. మరోవైపు పార్టీలో ఆయన ప్రాధాన్యత రోజు రోజుకు తగ్గుతూ ఉండడానికి కూడా ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. తమల్ని టిష్యూ పేపర్ మాదిరిగా వాడుకొని వదిలేశారని, ఎన్నికల సమయంలో ఆయన గెలుపు కోసం నేను పనిచేస్తే ఎన్నికల తర్వాత ఆయన తనను టిష్యూ పేపర్ మాదిరి వాడుకొని ఎమ్మెల్యే పక్కన పెడుతున్నారని చెప్పి కూడా ఆ చిన్నారెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. వనపర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి 2 మార్కెట్ కమిటీలకు సంబంధించి ఒక దానిని ఎమ్మెల్యే మనిషికి ఇచ్చిన తర్వాత చిన్న మార్కెట్ ఫిబ్రవరిలో ఒక మార్కెట్ ఉంటుంది, దానికి సంబంధించిన చైర్మన్ పదవిని తన వర్గానికి ఇప్పించుకోవాలని చెప్పి చిన్నారెడ్డి చూశారు. ఆ విధంగా ప్రతిపాదనలు చేసి పంపించారు. మొదటగా ఓకే అన్నటువంటి మేఘారెడ్డి తర్వాత ఆ చైర్మన్ పదవిని కూడా చిన్నారెడ్డి వర్గీయులకు రాకుండా అడ్డుకున్నారు. దీని పట్ల కూడా ఆయన తన ఆవేదనను వ్యక్తం చేశారు. కనీసం పార్టీలో ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్న తర్వాత కనీసం ఒక 2 మండలాలకు సంబంధించినటువంటి చైర్మన్ పదవిని కూడా అడిగే అర్హత మాకు లేదా, మమ్మల్ని కేవలం ఎన్నికల్లో గెలుపు కోసం మాత్రమే వాడుకొని వదిలేస్తారా అని చెప్పి ఆయన ఇటు కాంగ్రెస్ పార్టీని కూడా నరేష్, మరి చిన్నారెడ్డి వ్యాఖ్యలకు సంబంధించి ఎవరైనా స్పందించడం జరిగిందా కాంగ్రెస్ లో ఉన్న నేతలు? రైట్, థ్యాంక్ యూ నరేష్.